అందరికీ నమస్కారం. మన తెలుగు టేల్ ఛానల్కి స్వాగతం. లలితా త్రిపుర సుందరి దేవి ఎవరు? లలిత మరియు త్రిపుర అనే పదాలకు అర్థాలేంటి? అమ్మవారికి అసలు ఆ పేర్లు ఎందుకు వచ్చాయి? అమ్మవారు ఏ వాహనం పైన స్వారీ చేస్తారు? ఏ రంగులంటే ఇష్టం? ఏ పువ్వులంటే ఇష్టం? అసలు అమ్మవారికి ఏ నైవేద్యం అంటే ఇష్టం? అమ్మవారి యంత్ర పేరేంటి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మనకు పూర్తిగా అర్థమవుతుంది. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి. హిందూ పురాణాల ప్రకారం లలితా త్రిపుర సుందరి దేవి శ్రీచక్రానికి అధిష్టాన దేవత. మరికొన్ని ప్రాంతాల్లో స్కందమ్మ రూపంలో అమ్మవారిని కొలుస్తారు. నిత్యం కాంతిని వెదజల్లుతూ ఓ చేత్తో పాశం, అంకుశం, చెరకు విల్లు, పూల బాణాలతో తనను కొలిచే భక్తులందరికీ అభయమిస్తారు. లలితా సహస్రనామాలు చదవలేని వారు అమ్మవారిని ఏ మూలమంత్రంతో జపిస్తే సహస్రనామాలు చదివిన యొక్క ఫలితాన్ని ఇస్తుంది. లలితా సహస్రనామాలు ఎవరు చెప్పారు తెలుసుకోవాలంటే ఇక వీడియోలోనికి వెళ్దాం రండి. లలిత అంటే ఆడేది అర్థం. సృష్టి, అభివ్యక్త మరియు లయమంతా దేవి లేదా దేవత యొక్క నాటకంగా పరిగణించబడుతుంది. మహాత్రిపుర సుందరి అనేది 3 నగరాల యొక్క అతీంద్రియ సౌందర్యంగా ఆమె పేరు. రాక్షసుల 3 నగరాలను జయించిన దేవత యొక్క వర్ణన. త్రిపుర అంటే 3, కానీ వాస్తవానికి మానవునికి రూపకం. మరి యంత్రం అంటే ఏమిటి? ఈ పదాన్ని సాధారణ యంత్రంగా పరిగణిస్తారు, కానీ తాంత్రిక సంప్రదాయం యొక్క ప్రత్యేక అర్థంలో ఇది దేవిని ఆమె రేఖీయ లేదా రేఖాగణిత రూపంలో సూచిస్తుంది. యంత్రాలను ఎల్లప్పుడూ చదునుగా ఉపయోగిస్తారు. అవి ద్విమితీయం లేదా త్రిమితీయంగా ఉండవచ్చు. దేవి యొక్క ప్రతి అంశానికి దాని స్వంత మంత్రం మరియు యంత్రం ఉంటుంది. దేవి లలితా యంత్రం, శ్రీ యంత్రం. యంత్రం యొక్క దైవత్వం ఎల్లప్పుడూ కేంద్రం లేదా శిఖరాన్ని ఆక్రమిస్తుంది. యంత్రంలోని వివిధ భాగాలు లేదా రేకులు మరియు రేఖల సాధారణంగా కేంద్రీకృత వృత్తాలలో అమర్చబడి ఉంటాయి. దేవి యొక్క కిరణాలు లేదా ఉపవయవాలు కలిగి ఉంటాయి. శ్రీ యంత్రంలో 9 మండలాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి దేవి యొక్క వివిధ అంశాలతో నిండి ఉంటాయి. శ్రీ యంత్రంలో 11 అంశాలు ఉన్నాయి. శ్రీ యంత్రం మానవ శరీరం యొక్క రేఖాగణిత రూపంగా చెప్పబడింది. దేవత స్థూల విశ్వంగా, మానవుడితో సూక్ష్మ విశ్వంగా ఒకటి అని సూచిస్తుంది. నవరాత్రుల 5వ రోజున దుర్గాదేవి లలితా త్రిపుర సుందరి దేవి రూపంలో దర్శనమిస్తారు. త్రిపురాత్రయంలో 2వ శక్తిగా లలితాదేవిని పరిగణిస్తారు. ఆ అమ్మవారు కామేశ్వర రూపంలో, త్రిగుణాతీతమైన రూపంలో ప్రకాశిస్తూ ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం త్రిపుర సుందరి అంటే ముల్లోకాలను పాలించే దేవత అని అర్థం. పార్వతీదేవి, గాయత్రి మాత, మహాకాళి, మహాలక్ష్మి, పరమేశ్వరి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, కనకదుర్గ, లలితాదేవి, ఇలా ఏ పేరుతో పిలిచినా ఎన్ని రూపాల్లో ఉన్న పరాశక్తి ఒక్కరే. ఈ శక్తిని ఆరాధించేందుకు మునులు నిర్ణయించిన కాలం అశ్విని మాసం. జగన్మాత ఉపాసనకు నిర్వహించే కార్యక్రమాలే శరన్నవరాత్రులుగా ప్రసిద్ధి చెందాయి. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారికి ఎరుపు, కేసరి రంగు వస్త్రాలంటే చాలా ఇష్టం. బంగారు వర్ణం అంటే ఇంకా ఇష్టం. అమ్మవారికి గారెలు, దద్దోజనం నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారి రూపాల్లో లలితాదేవిది ఒక ప్రత్యేకత. ఈ సృష్టి మొత్తానికి ఒక లలితాదేవియే మూలమని నమ్ముతారు. అమ్మవారి అనుగ్రహం లేకపోతే ఏదీ సాధ్యం కాదని భక్తుల నమ్మకం. అందుకని దేవతలు సైతం లలితా సహస్రనామాలను చదువుతారట. ఈ సహస్రనామాలు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఈ లోకానికి అందించాడు. మరి అంత గొప్ప తల్లిని దసరా సందర్భాల్లో తప్పకుండా పూజించాలి.
బురద నేలలో అద్భుతంగా వికసించే పువ్వు కలువ. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వ్యక్తిత్వాన్ని కోల్పోని లక్షణానికి ఈ కలువను ఉదాహరణగా సూచిస్తారు. అందుకనే లలితాదేవికి కలువ పువ్వు అంటే చాలా ఇష్టం. ఇంట్లో అమ్మవారిని లలితాదేవిగా పూజించాలని అనుకున్నప్పుడు తప్పకుండా ఆమె ముందు ఒక కలువ పువ్వైనా ఉంచి ప్రసన్నం చేసుకోవాలి. దసరాలో లలితాదేవిని తలుచుకునేటప్పుడు మన పెద్దలు ఒక మూలమంత్రాన్ని ఉపదేశించారు. అదే ఓం హ్రీం శ్రీం క్లీం లలితాదేవ్యై నమః. లలితాదేవిని పూజించే రోజున ఈ మంత్రాన్ని తప్పకుండా జపించాలి. ఒకవేళ ఈరోజు లలితా సహస్రనామాలను పారాయణ చదవటం కుదరని పక్షంలో ఈ మూలమంత్రాన్ని మనసులో జపించుకుంటూ ఉంటే సరిపోతుంది. ఈ రోజున అమ్మవారిని శక్తి కొద్దీ పూజించుకున్న తర్వాత ఆమెకు రవకేసరి, పులిహోర, పెసరబూరెలు, దద్దోజనం సమర్పించుకోవచ్చు. అమ్మవారికి కదలీవనం అంటే ఇష్టం, అంటే అరటి తోట. అందుకని చల్లని తల్లికి 2 అరటిపళ్ళు పెట్టినా సరిపోతుంది. ఇంట్లో లలితాదేవి పూజ ముగిసిన తర్వాత ఆ తల్లి నామాలతో కూడిన లలితా సహస్రనామ పుస్తకాన్ని 10 మందికి పంచిపెడితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుంది. ఇక లలితాదేవిని పూజించిన రోజున ఉసిరికాయ కానీ దాంతో చేసిన పదార్థాలు కానీ తినడం నిషిద్ధమని పెద్దలు చెబుతారు. ఈ రకంగా దసరాల్లో లలితాదేవిని పూజించిన వారికి ధనధాన్యాలతో పాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని, అమ్మవారి ఆశీస్సులు అందుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ దాకా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.